బాలాజీరావుపేటలోని శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి మందిరం వద్ద ఆదివారం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేకంగా అలంకరణలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక బాలాజీరావుపేట గిరి రోడ్లో గల శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి మందిరంలో కార్తీక మాసం సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి విశేష అభిషేకాలతో ప్రత్యేక అలంకరణలు చేశారు. సుల్తానాబాద్కు చెందిన చెరుకూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఆదివారం భక్తులకు అన్నదానం నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గత 15 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు మల్లికార్జునరావు, రావి కృష్ణమోహన్, లక్ష్మీనారాయణ, రామకృష్ణ, మవ్వా పున్నయ్య, దొండపాటి కోటేశ్వరరావు, జొన్నలగడ్డ శ్రీరామచంద్రమూర్తి, దేవస్థాన భక్త బృందం పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణంలో వేయించేస్తున్నటువంటి శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో 15వ వార్షికోత్సవ కార్తీక మాస అన్న సమారాధన సందర్భంగా చెరుకూరి రమేష్ బాబు గారు మిత్రమండలి సహాయ సహకారాలతో అందరి భక్తుల సహకారంతో ఈరోజు ఈ దేవాలయం దగ్గర అన్నప్రసాదం చేయటం చాలా సంతోషం. మాది గుంటూరు షిరిడి సాయి మందిర్ దేవాలయం మంది ఆ దేవాలయానికి కూడా 5 సంవత్సరాల నుండి చెరుకూరి రమేష్ బాబు గారి స్వామివారి ఆధ్వర్యంలో ప్రతి గురువారము అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చెరుకూరి రమేష్ గారి ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది. ఇదే జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. నిత్యం ప్రతి సంవత్సరం వచ్చే కార్తీక మాసంలో అన్నదానం జరగటం అనేది ఈ భక్త బృందము మరియు మన కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో భక్త బృందం యొక్క సహాయ సహకారములతో